ఐ డోంట్ నో బై ఎందుకో ఆ రైట్ మూమెంట్లో ఆ ఎంటీ రోడ్స్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నా అన్నది అండ్ మేము అసలు ఏమి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ కాజాకి ఎలా రీచ్ అవుతామో ఇవన్నీ అనుకుంటూ నాకు అనిపించిన మూమెంట్లో నేను ఎంతో ఒంటరిగా అన్నట్టు మైండ్ ఎలా రన్ అవుతుంది. వాట్ ఇఫ్ మనం ఇక్కడనే స్టక్ అయిపోతే, వాట్ ఇఫ్ బైక్ ఆగిపోతే, వాట్ ఇఫ్ దారిన పోయే వెహికల్స్ ఆగకపోతే, వాట్ ఇఫ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బ్రిడ్జెస్ బ్లాక్ అవుతాయి, వాట్ ఇఫ్ రోడ్స్ బ్లాక్ అయ్యి నైట్ ఇక్కడనే స్టే చేయాలి అంటే, వాట్ ఇఫ్ ఫుడ్ అందకపోతే, వాట్ ఇఫ్. It was a long, slow march out of Eden. We didn't know just what we believed in, but our curious hearts had us believing we'd be okay. Along the path we ventured to freedom. For what we seek we had no reason. It was a heart whose doubt was fleeting, led us to say, what if we trip? What if we fall? What if we make a mess of it all? What if we throw a winning race? What if we lose the lead we had gained? What if we trip? What if we fall? What if we don't? From a place we knew. యు నో వాట్, ఎవ్రీవన్ హ్యాస్ దట్ ఫీలింగ్. మనం ఈ ట్రిప్ మెల్లగా స్లోగా ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ అయిపోవాలి, బట్ ఆల్సో ఈ ప్లేస్ని వీలైనంత ఫాస్ట్గా క్రాస్ అవ్వాలి. బట్ వీ డోంట్ నో దట్ ఈ ప్లేస్లోనే మనం అడ్వెంచర్ అండ్ ఎక్స్పీరియన్స్ చేసేది. బట్ బ్రెయిన్ చెప్తుంది ఫాస్ట్ ఈ ప్లేస్ని క్రాస్ అవ్వలేకపోతే ఇబ్బంది పడతావు అని. What if we throw a winning race? What if we lose the lead we had gained? What if we trip? What if we fall? What if we don't? समाज सेवा, मानव सेवा, माधव सेवा. It was the chance we took with which we flirted, and the rush it gave that made it worth it. It is the humor in us that makes it perfect every time. It was a long, slow march out of Eden. We didn't know just what we were leaving, but our curious hearts had us believing we'd be okay. What if we trip? जलंधर पंजाब. आपका क्या नाम है? जितेंद्र. फोन नंबर 73. Lose the lead we had gained. What if we trip? What if we fall? What if we don't? How's your experience? స్పీడ్ లో కాస్త మౌంటింగ్ సౌండ్స్ అలా తీయకరా, నేను బ్యాక్ కెమెరా నుంచి తీయు, అటు తిరుగు, అలా వెళ్ళిపో. ఇంకా నా ఈ అద్దంలో నుంచి లొకేషన్ కనిపించాలి. అద్దంలో నుంచే ఇంకేంటి మరి కంటెంట్ రాదు. అద్దంలో నుంచే ఇది కంటెంట్. బాబు రాకీ స్టైల్.
వచ్చాం మేము. అక్కడ ఆగుదాం అనుకున్నాం అసలు నా ఫేస్ నా వాలకం ఎలా ఉందో అసలు బాగాలేదు. Then after I reached Kaza. నా స్కూల్ ఫ్రెండ్, నా కాలేజ్ బడ్డీ అండ్ నా హీరో అక్కడ మీట్ అయ్యాము. మీ 9 days ట్రిప్ జర్నీ ఎలా అవుతుంది? అసలు ప్లాన్ ఏంటి? ప్లానింగ్ లేకపోతే అదే మా ప్లాన్. సినిమా డైలాగ్స్ కాదు ఇది. ఎక్కడ This is Comic Village, the world highest motorable road, where you can find world highest restaurant, world highest cave, world highest toilet. తెలుసు కదా మీ అందరికి. ఇక్కడ ఒక కాఫీ వచ్చి 90 రూపీస్. We went to the world highest post office. పత్రం ప్రపంచంలో ఎత్తైన మళ్ళీ రాసింది రాస్తున్నారు. మళ్ళీ కొనుక్కోవాలండి ఇప్పుడు. ఎక్కడైతే ప్రాబ్లం వస్తుంది సారాంశంలో అదే ప్రాబ్లం. టోటల్లీ మా 9 members నుంచి వీ రిటర్న్ అరౌండ్ 25 letters. ప్రతి లెటర్లో ఇక్కడ ఒక ఎమోషన్ ఉంది. నార్మల్గా కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి విష్ చేయటం ఆ రోజు మాత్రమే గుర్తుంటుంది. బట్ ఒక లెటర్లో వచ్చిన మ్యాటర్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి.
తీసుకోవాలి. హాయ్ అమ్మాయి నాన్న. ఎదరకు పెట్టే హాయ్ అమ్మా నాన్న. ఇంకా కొన్ని ఇయర్స్లో నేను సక్సెస్ అవుతా, జీవితంలో ఏదో ఒకటి సాధిస్తా. నా గురించి ఏం భయపడకండి అమ్మా నాన్న, మీ హెల్త్ జాగ్రత్త. ఇట్లు మీ బాలు. దేర్ ఐ మెట్ యూ డాక్టర్. ఢిల్లీ. ఓకే, ఎలా ఉంది ట్రిప్? అంటే ఇక్కడికి వచ్చినాక మాకు అనిపించింది ఏంటంటే మనం చాలా చిన్న ప్రాణంలో అంతే. అవును. యాజ్ అ డాక్టర్గా మీకు ఈ రిస్క్ రోజు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? పెద్ద రిస్క్ ఏం అనిపించలే. అవునా? అంటే వన్ థింగ్ వి ఫెల్ట్ ఇస్ లైక్ టు ఎక్స్ప్లోర్ లద్దాఖ్ కానీ స్పిటి కానీ బైక్ షుడ్ బి ద బెస్ట్. కారు అంతే అంతే. చుట్టూ మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ చాలా పీస్ఫుల్గా కామింగ్ అట్మాస్ఫియర్తో చాలా ఫ్రెష్గా ఉంది. ఆ ప్లేస్లో ప్రతి స్టెప్లో హిస్టరీ అండ్ స్పిరిచువాలిటీ ఉంది. Bro, good morning. Good morning from Kaza, Spiti. మేము ఇక్కడ నైట్ ఒక హోమ్ స్టేలో స్టే చేసాం. ఒకే రూమ్లో 9 మెంబర్స్ అయితే పడుకున్నాం, వేరే వేరే బెడ్లో. ఇక్కడ ఒక 40 years ఓల్డ్ ఆంటీ అండ్ ఒక బామ్మాయి హోటల్ని రన్ చేస్తున్నారు. మాకు ఒక బెడ్ సరిపోవట్లేదని ఒక బెడ్ అరేంజ్ చేశారు. నైట్ పడుకునే ముందు వాటర్ ఇచ్చారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వేడి వేడి నీళ్ళు ఇచ్చారు. నైట్ కూడా ఇచ్చారు. మళ్ళీ చాయ్ విత్ బిస్కెట్ సర్వ్ చేశారు. మళ్ళీ ఎక్కడ మిస్ అవుతున్నామని చెప్పి 4-5 సార్లు అడుగుతూనే ఉన్నారు. హాస్పిటాలిటీ బ్రో వేరే లెవెల్. క్లాస్ బాగుంది. బాగుందన్న. చాయ్ బాగుందా? సెకండ్ టైం విన్నది, ఫస్ట్ టైం కూడా సెకండ్ టైం. దొబ్బడంలో మన వాళ్ళు ఫస్ట్ కదా, ఫ్రీగా వస్తే దేన్ని వదలరు. ఫాస్ట్ 3 times
ఎప్పుడు స్టార్ట్ అయ్యా బ్రో జర్నీ? ఎప్పుడు స్టార్ట్ చేసావు? జనవరి 1st. ఏ ప్లేసెస్ అయినాయి బ్రో కంప్లీట్గా? ఎలా ఉంది బ్రో మొత్తం యూట్యూబ్ బ్రో? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో. స్టైల్ మారింది, నడక మారింది, నా మాట మారి. నైట్లోపు మనాలికి రీచ్ అవుతాం అనుకున్నాం. మనాలిలో నైట్ స్టే చేసి బై టుమారో ఈవినింగ్ కాలేజ్కి చేరుకోవచ్చాను. ఈ థాట్తో జర్నీ స్టార్ట్ చేసాం. బట్ కాజా సిటీ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో అవుట్స్కర్ట్స్లో వెళ్తుండగా కార్ టైర్స్ వెంట్ ఫ్లాట్. ఒక్క టైర్ కాదు, 2 టైర్స్ కాదు, అట్ ఏ టైం 3 టైర్స్ ఫ్లాట్ అయిపోయాయి. కాజాలో పంచర్ షాప్స్కి వెళ్ళాం. బట్ మా సిచ్యువేషన్ చూస్తే మా ఆస్తి అడిగారు. ఇంకా చేసేది ఏమీ లేక ఒక్కొక్క టైర్ రిమూవ్ చేసి టైర్ని బైక్ పైన పెట్టి షాప్కి తీసుకెళ్ళి ఫిక్స్ చేయాలి అని. ప్రాబ్లం ఏంటి అంటే కార్లో ఒక్క జాకీ మాత్రమే ఉంది, కానీ జాక్రాట్ లేదు. అప్పుడు రోడ్డు పైన వెహికల్స్ని స్టాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి జాక్రాట్ అడిగి టైర్ రిమూవ్ చేయడం మొదలుపెట్టాం. టైర్ రిమూవ్ చేసేంత వరకు వాళ్ళు మాతోనే వెయిట్ చేశారు. కానీ 3 టైర్స్ ఫిక్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళని ఆ టైం దాకా హోల్డ్ చేయలేకపోయాం. వాళ్ళు మేము ఎక్కడ ఇబ్బంది పడకుండా అక్కడ వచ్చిన లోకల్స్ని స్టాప్ చేసి మాకు హెల్ప్ చేయండి అని మాట్లాడి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అలా టైర్ రిమూవ్ చేయడానికి ఒక కార్ ఆపడం, టైర్ అగైన్ ఫిక్స్ చేయడానికి ఇంకో కార్ ఆపడం, అండ్ వాళ్ళు మాకు తెలియని ఒక దేవులాగా హెల్ప్ చేయడం, చేతులు ఎత్తి మరీ థ్యాంక్స్ చెప్పుకున్నాం. టైం 4 PM అవుతుంది. ఇప్పుడు మనాలి రోడ్స్లో వెళ్ళడం నాట్ పాసిబుల్, అది కూడా కార్ కండిషన్ అస్సలు బాగాలేదు. సో మేము న్యూ రూట్ చూసాం. ఇప్పుడు వచ్చిన రూట్ కాకుండా కాజా టు షిమ్లా, షిమ్లా టు చండీగఢ్ అండ్ చండీగఢ్ టు కాలేజ్ అని డిసైడ్ చేసాం. ఎలాగో నైట్ అవుతుంది, రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదామని మైండ్లో కూడా ఆలోచించకుండా జస్ట్ ఈ కాజా ప్లేస్ని క్రాస్ అయితే చాలు అనుకున్నాం. వితౌట్ ఎనీ డౌట్ వి స్టార్టెడ్ టువర్డ్స్ షిమ్లా. ఓకే అది నేను భయపడ్డాను. ఈ రూట్లో ఇంత నైట్లో ఒక్కరికి కూడా ప్రాపర్ స్వెటర్ లేదు. ఈ నైట్ ఎక్కడి దాకా వెళ్తామో ఐడియా కూడా లేదు. చేతుల్లో డబ్బులు లేవు. ప్రతి 10 నిమిషాలకు ఒక వాటర్ క్రాసింగ్ క్రాస్ అవుతున్నాం. ఆ చలిలో పడిన వాటర్ షూస్లో పడగానే అవి అలానే స్టోర్ అవుతుంది. చేతులకు గ్లౌజ్ లేక ఆ చలిలో అలానే భరిస్తూ పోతున్నాం. దెర్ వేర్ నో లైట్స్, నో ప్రాపర్ రోడ్స్ అండ్ నో పీపుల్ అరౌండ్. We saw different animals crossing the road with a mix of fear and excitement. It was an unforgettable, adventurous night.
నైట్ అప్ టు 2 AM వరకు ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. మార్నింగ్ లేవగానే చూస్తే వీ గాట్ టు నో దట్ వీ జస్ట్ ట్రావెల్ 150 kilometers అండ్ బైక్ టైర్ ఇక్కడ పంచర్ అయింది. వీల్ అలైన్మెంట్కి మెకానిక్తో చూపిస్తే అక్కడ వర్కర్ షాక్ అయ్యారు, కార్ ఇంతకీ ఇలాంటి రోడ్స్లో ఎలా వచ్చింది అని. చండీగఢ్లో బైక్ రిటర్న్ చేసే టైంకి ఎందుకో ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ విత్. ఈవెన్ దో లాస్ట్ అరౌండ్ 300 kilometers నుంచి నేను డ్రైవ్ చేయలేదు, కానీ ఐ ఫెల్ట్ లైక్ ఇన్ని మెమోరీస్ ఇచ్చిన ఈ బైక్ ఇప్పుడు నాతో ఉండదు కదా అని. అర్ధరాత్రి ఏ టైం ఏందో తెలీదు, కాలేజ్కి రిటర్న్ అవుతున్న ఈ సమయంలో మేము చండీగఢ్లో జిత్తు బైక్ ఇచ్చేసి అక్కడ బైక్కి సెండ్ ఆఫ్స్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం కాలేజ్కి స్టార్ట్ అయిపోయి చండీగఢ్ టోల్ గేట్ దాటేసి ఒక 20 km వచ్చేసి ఇంకా హ్యాపీగా ఉన్నాం మేము. ఎందుకంటే కాజా అనే ప్లేస్ ఆ ప్లేస్ ఒక మేజ్ లాంటిది. ఆ ప్లేస్ని దాటేసి ఇంకెంత దూరం వచ్చామన్న హ్యాపీనెస్ ఉంది. ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతున్నాం అన్న కొంచెం బాధగా కూడా ఉంది. కాకపోతే ఇంకా వెళ్ళిపోతున్నాం అన్న టైంకి మళ్ళీ మా కార్ టైర్ పంక్చర్ అయింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలీదు, కానీ మళ్ళీ కార్ టైర్ పంక్చర్ అయింది. ఏం చేయాలో తెలీదు, ఎవరి ఫోన్లో ఛార్జింగ్ లేదు. గౌతమ్ ఒక్కడి ఫోన్లో 20% సంథింగ్ ఛార్జింగ్ ఉంటే వాడు మళ్ళీ హైవే అథారిటీస్కి కాల్ చేసి హైవే అథారిటీస్ని పిలిపిస్తే హైవే అథారిటీస్ వచ్చి వాళ్ళు కోన్స్ ప్లేస్ చేశారనమాట కార్కి ఒక 10 feet డిస్టెన్స్లో. ఎందుకంటే లైక్ ఇండికేటర్ అనేది ఆన్లోనే ఉంచాం మేము సైడ్కి పెట్టి, బికాజ్ ఆ టైంలో ఫాగ్ ఉంది ఫుల్గా, ఎవరికి కనబడదు అనమాట కార్ అనేది ఉంది అని. ఇండికేటర్ ఆన్లో ఉంటే అట్లీస్ట్ బ్లింకింగ్ వల్ల అన్న కనబడుతుందని బ్లింకింగ్ ఆన్ చేసి ఉంచాం. ఓకే, ఇదంతా ఒక పక్కన పెడితే ఇక్కడ నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మా ట్రిప్లో జరిగింది. వీళ్ళు టైర్ పట్టుకొని గౌతమ్ ఇంకా కార్తిక్ పంక్చర్ షాప్కి వెళ్ళారు. ఓకే, ఈ యాప్లో చాలా పెద్ద ఇన్సిడెంట్ అయింది, వినండి.
ఓకే. ఏమైందంటే నేను, అభి, ఇంకా నాయుడు ముగ్గురం కోన్కి కార్కి మధ్యలో కూర్చున్నాం. అటు 5 feet ఇటు 5 feet డిస్టెన్స్లో మధ్యలో కరెక్ట్గా సెంటర్లో కూర్చున్నాం. నేను రోడ్ మీద లేను, నాయుడు అభి కరెక్ట్గా రోడ్డు మీద ఉన్నారు. అయితే జిత్తు కొంచెం డిస్టెన్స్లో మాకు కారు డిక్కీ వెనకాల నించున్నాడు అనమాట. నుంచుంటే ఏమైంది, అందరి లైఫ్లోకి వెలుగు వస్తుంది అంటారు కదా. అంటే ఎలా అంటే ఒక వే చూపిస్తూ ఒక వెలుగు వస్తుంది, అబ్బా ఒక మంచి జరుగుద్ది మనకి, రూట్ టు సక్సెస్ అన్నట్టు మామూలుగా వెలుగుని అలా చూస్తారు, లైట్ని. మా స్టోరీకి వచ్చినప్పటికి కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. లైట్ అనేది మా స్టోరీలో ఎలా అయిందంటే ఒక ఇండికేషన్ అయింది, మీకు చెడు జరుగుద్దిరా, మీకు తెలియట్లే, ఇప్పుడు మీకు పెద్ద బొక్క పడుద్ది అన్నట్టు. అది మేము గ్రహించలేకపోయాము, అది మా తప్పు. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా లైట్ వస్తే మీ లైఫ్లో బీ కాషియస్, ఓకే. అయితే ఏమైందంటే ఆ లైట్ గురించి చెప్తా వినండి. స్ప్లెండర్ బైక్ మీద ఒకడు హై బీమ్ వేసుకొని వస్తున్నాడు స్ట్రైట్గా. మాకు అది ఏ బైకో కూడా తెలియదు స్టార్టింగ్. వాడు వస్తూ ఉంటే సర్లే వస్తున్నాడు కదా, మేమేమో పాటలు పాడుకుంటున్నాం, ట్రిప్ గురించి ఎలా అయింది, ఎన్నెన్ని అయ్యాయి, ఎక్స్పీరియన్సెస్ గురించి అన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇంకొక పక్కన కొంచెం సాడ్గా ఉన్నాం, అలాగే చాలా హ్యాపీగా కూడా ఉన్నాం. ట్రిప్ ఒక అవుట్కమ్ అలా వచ్చిందనమాట మాకు. లైక్ ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ, కొంతమందికి హిందీ రాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇలా ఇలా అన్నీ షేర్ చేసుకున్న టైంలో వాడు సడన్గా వచ్చి ఇంకా స్ట్రైట్గా వస్తున్నాడు. వాడు ఒక స్ట్రైట్ లైన్లో వచ్చి కార్ని గుద్దేశాడు, వాడు బ్యాక్ ఫెండర్ని. ఈ మీన్ గ్యాప్లో మేము ఉన్నాం కదా, మమ్మల్ని గుద్దేయాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ ఏమైందంటే జిత్తుగాడు, లైక్ జితేంద్ర, మమ్మల్ని అందరినీ లెగండి లెగండి లేవండి అంటున్నాడు. వాడు ఎందుకు ఇటు లేవండి అంటున్నాడు మాకేం అర్థం అవ్వలేదు. అయితే ఆ లైట్ ఏదైతే ఉందో మమ్మల్ని అప్రోచ్ అయిపోతుంది అనమాట, మెల్లమెల్లగా దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేస్తుంటే మాకేం చేయాలో తెలియక మేము అందరం లెగిచాం. ఒకవేళ పొరపాటున మేము లెగ్గకుండా ఉండుంటే మాలో ఒకడు అభిగాడు డెఫినెట్గా ఈరోజు వాల్ మీద ఉన్నవాడు. సారీ ఫర్ సేయింగ్ దిస్, కానీ వాడు వాల్ మీద మా మెమరీస్లో ఉండిపోతుంది అనమాట. సో థ్యాంక్స్ టు జిత్తు ఆ రోజు చెప్పినందుకు మమ్మల్ని లేవమని. అండ్ ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్, వాడు గుద్దేశాడు కదా కారు, వాడికి ఏమైనా అయిందో లేదో చూద్దామని దగ్గరికి వెళ్తే వాడు అరుపులు బ్రో. లిటరల్లీ ఫస్ట్ టైం ఒక యాక్సిడెంట్ మాకు అవ్వడం, మేము ఎక్స్పీరియన్స్ చేయడం అందరం. లైక్ అక్కడ ఉన్న ఎవరికి కూడా ముందు ఎక్స్పీరియన్స్ లేదు, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరికీ లేవు. సో అక్కడ ఏమైందంటే వాడు పడిపోయి కప్పలా అలా ఉండిపోయాడు, ఉండిపోతే సర్లే వాడిని తీసాం బయటికి. బైక్ ఎలాగో ఫెండర్లో ఇరుక్కుపోయింది, అది అలా ఉంచేసాం. ఇలా వచ్చి పెట్టామన్నమాట. వాడిని పక్కన నుంచోబెట్టి వాటర్ అది ఇచ్చి తాగమని చెప్పి, భయపడకు ఏమవదు అది ఇది అని చెప్పి కూల్ చేసాం. ఇంతలోగా మా ఫ్రెండ్స్ వచ్చారు. మా ఫ్రెండ్స్ వచ్చి లైక్ ఎవరైతే పంక్చర్ షాప్కి వెళ్ళారో వాళ్ళు హైవే అథారిటీస్తో పాటు వచ్చారనమాట ఇక్కడికి. అక్కడ ఏంటంటే హైవే అథారిటీ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన, ఇంకా పంక్చర్ వేసిన ఒక బ్రో, లైక్ ఒక అంకుల్, ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు, వాళ్ళు నలుగురు వచ్చారు. మేము 7 వాడిని లైక్ రౌండప్లా చేసి నుంచోబెట్టడం వల్ల మరి ఎందుకో తెలియదు వాడికి ప్యానిక్ అటాక్ అయింది బ్రో. అక్కడ ప్యానిక్ అటాక్ అంటే ఏంటంటే ఒక పర్సన్ తన ప్రాణభయం కలగడం అనమాట. తనకి ప్రాణభయం కలగడం, ఆ ప్రాణభయం అనేది కలిగి మరి అవుట్ ఆఫ్ నోవేర్ వాడికి ఎందుకు పరిగెట్టాలనిపించిందో తెలియదు కానీ పరిగెట్టేశాడు బ్రో. రోడ్డు మీద, హైవే మీద కార్స్ని దేన్ని పట్టించుకోకుండా పరిగెట్టేసరికి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మళ్ళీ ప్యానిక్లోకి వెళ్ళాం. ఎందుకంటే వాడికి పొరపాటున ఏమైనా అయ్యి ఏదైనా కారు గుద్దేసి మళ్ళీ అది మా మీదకి వచ్చి, మా ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళు కూడా ఎప్పుడు రోడ్డు మీద ఏది చూసుకోకుండా, నాయుడుగాడైతే వాడు మెంటలోలాగా పరిగెట్టి వాడు వెనకాల పరిగెట్టేశాడు. ఫస్ట్ అయితే మేమెవరం స్టార్ట్ అవ్వలే, ఫస్ట్ వాడు పరిగెట్టాడు తిడుతూ, ఫుల్గా బూతులు తిట్టాడు వాడు హిందీలో. వాడికి వచ్చి రాని హిందీలో వాడిని ఫుల్ బూతులు తిట్టి వాడు కూడా అటు ఇటు చూసుకోకుండా పరిగెట్టాడు. ఈ యొక్క సిచ్యువేషన్లో లైక్ అక్కడ హైవే అథారిటీస్ని కూడా పట్టించుకోకుండా వాడు పరిగెట్టాడు సైడ్. ఓకే, మేము పరిగెట్టాం, మేము మనీ గురించి ఆలోచిస్తూ వేరే టెన్షన్స్లో ఉండి మేము పరిగెట్టాం, ఇది ఓకే. కానీ మాలో ఎవరో ఒకరు చచ్చిపోతే, లైక్ కారు గుద్దేసి, ఇఫ్ ఎట్ ఆల్, దేర్స్ నన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత మేము వేసుకొని మేమే భయపడ్డాం, లైక్ ఇలా అయితే ఏమవుతును అది ఇది అని. అండ్ అయిపోయింది. ఒక
ఒక బంక్ దగ్గర దొరికాడు. ఒక 1.5 km వాడు పరిగెట్టాడు. హుసేన్ బోల్ట్ కన్నా దారుణంగా పరిగెట్టాడు వాడు. వాడు డెఫినెట్గా ఒలింపిక్స్కి వెళ్తే మాత్రం మెడల్ వేస్తాడు ఇండియాకి. అయితే అయిపోయింది, వాడు అక్కడ ఒక బంక్ దగ్గర దొరికాడు. మేము పోలీస్కి ఇన్ఫామ్ చేసాం, నేను గౌతమ్. మేమందరం వెళ్ళి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ స్పాట్కి వచ్చి నుంచొని అక్కడ మొత్తం మాట్లాడుతుంటే పోలీస్ వాళ్ళ పేరెంట్స్ని అప్రోచ్ అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇంకో ట్విస్ట్ క్రియేట్ చేశారు. తప్పు మీది, మీరు కారు పెట్టడం వల్లే మా అబ్బాయికి దెబ్బలు తగిలాయి, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి ఎదురుగా మా బైక్కి మా అబ్బాయికి, మేమెందుకు మీకు ఇవ్వాలి అని అడిగారు. లైక్ మేమేంటంటే కార్ డ్యామేజ్కి డబ్బులు అడిగాం పోలీస్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ని. రిక్వెస్టింగ్ మేనర్లో, చాలా రిక్వెస్టింగ్ మేనర్లో అడిగాం. అడిగితే వాళ్ళేమో చాలా రూడ్గా, ఎలా అంటే ఇంకా వాళ్ళ అబ్బాయిని ఏదో ఒకలాగా ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకురావాలి అన్నట్లు, ఇంకా లోకలర్స్ కదా, సో కొంచెం బల్బ్తో మాట్లాడారన్నమాట. అదేంటంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వే అవ్వదు కదా. ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, పెద్దవాళ్ళు వచ్చి దబాయిస్తూ మాట్లాడడం ఇంకో ఎత్తు. అక్కడ అది జరిగిందనమాట రెండోది. సో స్టూడెంట్స్కి ఎక్కడ నచ్చుద్ది, ఒక్కొక్కడు ఏంటంటే ఉడుకు రక్తాలు కదా, అస్సలు ఎక్కదనమాట చాలా గట్టిగా మాట్లాడితే అవతల వాళ్ళు. సో ఇదంతా అయిపోయింది. వాళ్ళు 3K ఇస్తామని ఏదో అన్నారు. అయితే మేమేమో అట్లీస్ట్ ఫెండర్ ప్రైజింగ్ కన్నా ఇవ్వండి 7 to 10K అని మేము అడిగాం. లైక్ వీ హ్యావ్ పుట్ అప్ ద డిమాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పోలీస్. ఓకే, ఎవరైతే హైవే పోలీస్ ఉంటారో వాళ్ళు వచ్చారు. ఇందక్కడి వరకు హైవే అథారిటీస్, ఇప్పుడు హైవే పోలీస్ అన్నమాట. అయితే వాళ్ళకి పుట్టప్ చేస్తే వాళ్ళేమో అడిగారు మీకు కోర్టులు కేసులు ఎందుకండి, ఇచ్చేయండి వాళ్ళు అడుగుతున్నారు కదా అంటే, వాళ్ళ ఫాదర్ అటు చూసారు ఇటు చూసారు, 3K ఇస్తామని ఏదో చెప్పారనమాట. చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఎవడైతే ఉన్నాడో వీడికి ఆస్కార్ యాక్టింగ్కి కూడా ఒక అవార్డు ఇవ్వచ్చు. లైక్ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే అప్పటి వరకు కాలు నొప్పి అది ఇది అన్నవాడు పరిగెట్టేయడం ఒక ఎత్తు, 1.5 km. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చాక మా దగ్గర నుంచి వాడికి ఏదో ఫ్రీడమ్ దొరికినట్లు ఎలా చేశాడంటే, నాన్న వీళ్ళందరూ నన్ను కొడుతున్నారు అన్నట్లు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఫుల్ ఏడుపు వాళ్ళ అక్కతో వాళ్ళ మమ్మీతో అయిపోయింది. ఇంకా తర్వాత ఏం జరిగింది అంటే, పోలీస్ ఇంకా లాస్ట్కి మాతో కూడా ఏం చెప్పారంటే, మీరు కోర్టులో అంటూ ఎంతసేపు అని తిరుగుతారు, మీరు స్టూడెంట్స్ కదా, వాళ్ళు ఎంత ఇస్తే అంతా తీసుకొని మీరు కూడా సెటిల్ చేసేసుకోండి అంటే మా ఫ్రెండ్స్ ఒప్పుకున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్లో ఇద్దరేమో వెళ్ళి సాక్షి సంతకాలు, లైక్ అక్కడ ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమీ చెయ్యమని చెప్పి సిగ్నేచర్స్ చేసి అక్కడితో డిస్కషన్ ఎండ్ చేసి కార్ ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయ్యాం మేము రూమ్కి స్టార్ట్ అయితే ఒక్కటి నోట్ అంటే ఒక్క మాట లేదు, అందరూ మనోరథాలే. ఏంటంటే ఒకరినొకరు బ్లేమ్ చేసుకోలేము ఆ సిచ్యువేషన్లో. ఇంకా పోతే పోయింది, ఇలా అయిపోయింది కదా, లైట్లే, ట్రిప్లో ఉన్న మెమరీస్ చాలు ఈ జీవితానికి. ఎలా అయినా కాలేజ్కి వెళ్ళి నెక్స్ట్ డే నుంచి ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు ఫిక్స్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అదిదా కథ. దిస్ ఈస్ మై జర్నీ త్రూ స్పిటి వ్యాలీ. Back to routine, coding, college and filmmaking. This trip taught me two things. I need to fix my sleep and learn Hindi. We traveled in November. Now it's March. Out of 25 letters, only 3 arrived. Maybe one day, family will watch this. But this moment can be never be rewritten. In the end, it's not about money or miles. It's about the journey, the people, and the memories we made.